Welcome back to our YouTube platform, డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. వీడియో నెంబర్ 89. ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, లుక్ ఇంటూ ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ నేమ్ ఇస్ నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఒకటి చెప్తున్నాను మీకు, మనకి అప్రాక్సిమేట్లీ ప్రొటెక్షన్ ఏరియాస్ అని, నేషనల్ పార్క్స్ అని, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అని, ఎలిఫెంట్ రిజర్వ్స్ అని, టైగర్ రిజర్వ్స్ అని, బయోస్పియర్స్ రిజర్వ్స్ అని, హాట్స్పాట్స్ అని, ఇలా మనకు చాలా ఉంటాయి. అయితే ఒకటి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే 108 నేషనల్ పార్క్స్ గాని, 58 టైగర్ రిజర్వ్స్ గాని, 570 ప్లస్ ఉన్న ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ గాని, అన్నీ ఒక్క రోజులో గుర్తుపెట్టుకోవడం ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ? మిమ్మల్ని అడుగుతున్నా, ఇది గుర్తుపెట్టుకోవడం ఒక్క రోజులో పాసిబుల్ అవుతుందా? కాదు కదా! సో కొన్ని జియోగ్రఫీ అనే సబ్జెక్ట్‌లో నేర్చుకోవాలి. మరికొన్ని ఇలా ఎవ్రీ డే లేదా మంత్లీ ఒక 5-10 అయినా మనకు టచ్ అవుతాయి. ఇలాంటప్పుడు వీటిని నేర్చుకుంటేనే అది మన లైఫ్‌లో ఒక మర్జ్ అయిపోతుంది. మన బ్లడ్‌లో ఎలా అయితే మర్జ్ అయిపోవాలో ఆ రేంజ్‌లో ఇది మనకి అలవాటవ్వాలి. సో చూస్తే మనకి 570 ప్లస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇండియాలో ఉన్నాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడం ఎట్ ఏ టైమ్ దట్ ఈస్ వెరీ వెరీ టఫెస్ట్ జాబ్ గుర్తుపెట్టుకోవడం. సో ఇలా ఇవి ఎప్పుడైతే లైమ్‌లైట్‌లోకి వస్తాయో అప్పుడు ఒకసారి వాటికి మన గ్లాన్స్ ఇస్తే సరిపోతుంది. జస్ట్ అలా చూసి ఆహా! పలానా స్టేట్‌లో పలానా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. పలానా టైంలో దీనికి జరిగింది అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈరోజు ఈ నహర్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎందుకొచ్చిందంటే వెరీ రీసెంట్‌గా ఇది రాజస్థాన్‌లో లొకేట్ అయింది. ఇదే రాజస్థాన్‌లో మనం చూసుకుంటే మనకి సరిస్కా టైగర్ రిజర్వ్‌ని తన బోర్డర్స్‌ని చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆరావలి రేంజ్. ఆరావలి రేంజ్ దేనికి పెట్టింది పేరు? మినరల్స్ గాని, మెటల్స్‌కి గాని, లేదా మైనింగ్ గాని, క్వారింగ్ గాని పెట్టింది పేరు. సో స్టేట్ గవర్నమెంట్ వాటిని వాడుకోవాలనే ఉద్దేశ్యంతో వీటి బార్డర్స్ చేంజ్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్‌గా ఈ నహర్గర్ బార్డర్‌ని కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఇలా చేంజ్ చేశాక ఈ రేంజ్‌లో అంటే ఇది కంప్లీట్‌గా ఎకో సెన్సిటివ్ జోన్ అన్నట్లుగా. ఎకో సెన్సిటివ్ జోన్ పేరులోనే ఉంది. ఎకో అంటే ఏంటి? ఎన్వైర్న్‌మెంట్. సెన్సిటివ్ అంటే ముట్టుకుంటే చాలు ఆ ప్లేస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ముట్టుకోవడం అంటే వెళ్లి ముట్టుకోవడం కాదు. బుల్డోజర్‌ని దింపడం గాని, ఆ ప్లేస్ మొత్తాన్ని వానిష్ చేయడం గాని, ట్రీస్ అనేటివి నరికేయడం గాని, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో ఇప్పుడు ఏమొస్తుంది? లగ్జరీ హోటల్స్ గాని, ట్రేడ్ ఆర్గనైజేషన్స్ గాని, ఇలా చాలా వరకు ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్‌లో ఈ నహర్గర్ తన ఏరియాని, తన బయోడైవర్సిటీని కోల్పోతుందనే ఉద్దేశ్యంతో ఇది ఇప్పుడు మనకి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక చూస్తే మీకిక్కడ సమ్ హిల్స్ కనబడుతున్నాయా? ఈ రకంగా, ఈ రకంగా ఇవన్నీ హిల్స్ కనబడుతున్నాయి గదా! ఇవన్నీ ఏమనుకుంటున్నారు? దీస్ ఆర్ ఆరావలి రేంజెస్. సో, ఆరావలి మౌంటైన్స్‌లో ఇవి మనకి లొకేట్ అయినాయి. చూస్తే జైపూర్‌కి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్? జైపూర్ గదా! ఆ జైపూర్‌కి చాలా దగ్గరగా ఇది లొకేట్ అయింది. సో, దీని జియోగ్రఫికల్ లొకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో, జస్ట్ జైపూర్‌కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది వచ్చేసి మనకి ఆరావలి మౌంటైన్ రేంజెస్‌లో ఉంది. ఇక చూస్తే ఇది మనకి 18థ్ సెంచరీలో జైపూర్ కింగ్ అయిన సవాయి జైసింగ్ II ఇతని కాలంలో ఇక్కడ ఒక ఫోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో, దీని చుట్టుపక్కల ఈ ఎంటైర్ బయోడైవర్సిటీని ఎన్రిచ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి లయన్ సఫారీలో కూడా ఇది ఫేమస్ అని చెప్తుంది. ఇదంతా మనకి ఒక గ్రాస్ ల్యాండ్స్ అండ్ బుషెస్, స్మాల్ కైండ్ ఆఫ్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకు రాల్చు ట్రీస్ అనేటివి ఇక్కడ మనకి చాలా అబండెంట్‌గా మనకు కనబడతాయి. ఇక ఈ రేంజ్‌లో మనం ఆ ఫ్లోరా ఫానాని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చీటాస్ గాని, వైల్డ్ బోర్స్ గాని, డీర్స్ గాని, లయన్స్ గాని, టైగర్స్ గాని, స్లోత్ బియర్స్ గాని, సో ఇలా మెనీ కైండ్ ఆఫ్ మమ్మల్స్ మనకిక్కడ లొకేట్ ఉంది. ఒకసారి మనం దీన్ని రియల్ టైమ్‌లో చూద్దాం పదండి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. యెస్, జైపూర్ కనబడిందా లేదా? దిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జైపూర్. సో మీకోసం ఇంకా నేను షార్ట్ ఫార్మ్‌లో చూపిస్తున్నా. యెస్. సో ఫైనల్లీ ఇది ఇండియా గదా! ఈ ఇండియాలో సో దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ జైపూర్. ఈ జైపూర్‌ని ఆనుకొని ఉన్న కొండలే మనం చూస్తున్న ఈ నహర్గర్ హిల్స్ అండ్ నహర్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ ఏరియా మొత్తం నహర్గల్ హిల్స్‌కి అండ్ నహర్గల్ ఫారెస్ట్ అండ్ నహర్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి చెందిన ఏరియా ఇదంతా. మనకు కనబడుతున్న ఈ రేంజ్ మొత్తం. దిస్ ఇస్ ఆల్ బిలాంగ్స్ టు నహర్గర్ ఏరియా. ఓకేనా? ఓకే. డన్. సో ఇదంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్. ఓకే. యాహ్! సో క్వెషన్స్, వాట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ విల్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ అవర్ ఎగ్జామ్స్? ఎలా పడతాయి మన క్వెషన్స్ అంటే యెస్,
నహర్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఏ స్టేట్? రాజస్థాన్. ద నహర్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ సిచ్యువేటెడ్ అండర్ ద విచ్ మౌంటైన్ రేంజెస్? ఏ మౌంటైన్ రేంజెస్ లో మనకు కనబడుతున్నాయి? దిస్ ఇన్ ఆరావళి రేంజెస్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు రాజస్థాన్స్ క్యాపిటల్ జైపూర్, జస్ట్ 20 kilometers ఫార్ అవే. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్లీ ఏరియా? వీటి ఏరియా ఎంతవరకు మనకు కవర్ అవుతుందంటే జస్ట్ 720 hectares. 720 hectares మాత్రమే ఇది మనకు కవర్ అవుతుంది. వాట్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్ వెజిటేషన్ ఇస్ ద మెయిన్లీ ఫౌండ్? ఇక్కడ మనకి ఎలాంటి వెజిటేషన్ కనబడుతుంది మనకి? డ్రై డెసిడ్యూయస్. వాటి పేరేంటి? డ్రై డెసిడ్యూయస్. సో ఈ ఫ్లోరా ఫానా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇలాంటి థింగ్స్ ని స్కిప్ చేస్తే మీ ఎగ్జామ్ నిలబడదు. గుర్తుపెట్టుకోండి, నీది యూపీఎస్సీయా. సో నీ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఎలా కనబడితే పన్నా, ద క్వశ్చన్ ఇస్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. ఆ స్టేట్మెంట్ 1 లో నీకు కనబడేది ఫస్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 2 లో నీకు కనబడేది సెకండ్ క్వశ్చన్, స్టేట్మెంట్ 3 లో నీకు కనబడేది థర్డ్ క్వశ్చన్, స్టేట్మెంట్ 4 లో నీకు కనబడేది ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఈ టాపిక్ మొత్తం నేర్చుకున్నారు, ఆ డెసిడ్యూస్ ఫారెస్ట్ గురించి నీకు తెలియదు. దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అబౌట్ యూ? మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఇంత నేర్చుకున్నారు, ఒక్క స్టేట్మెంట్ తెలియక ఆ క్వశ్చన్ పోయింది. దెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో నేర్చుకున్నప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని మీరు పెన్నుతో రాస్తూ అది ఏంటి, ఆ వర్డ్కి ఆ పేరు అలానే ఎందుకు వచ్చింది, ఇలా రీసెర్చ్ చేయండి. ఎందుకు మీ ఎగ్జామ్ నిలబడదో నేను చూస్తా. అర్థమవుతుంది కదా? సో ప్రతిదాన్ని మనం రియల్ టైంలో చెప్తున్నాం, తెలుగు ఫార్మాట్లో ఇస్తున్నాం, ఇంగ్లీష్ ఫార్మాట్లో ఇస్తున్నాం. ఈ రెండింటిని డాక్యుమెంట్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో ఇస్తున్నాం. సో జాగ్రత్తగా నోట్స్ తీసుకోండి, ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ రెడ్ పాండా. మీ అందరికి రెడ్ పాండా అనడం కంటే మనకి ఫైర్ ఫాక్స్, మనకి సిస్టంలో ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్ ఉంటుంది. ఆ బ్రౌజర్ మీద మనకు ఒక ఫాక్స్ లా కనబడుతుంది, అది ఫాక్స్ కాదండి, దిస్ ఇస్ రెడ్ పాండా. అయితే ఈ రెడ్ పాండా మన దేశంలో చూస్తే మనకి దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం రేంజ్. ఈ సిక్కింలో మనకి ఒక నేషనల్ పార్క్ ఉంటుందండి, అదేంటంటే పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ రెడ్ పాండా ఫేమస్. సో ఈ రెడ్ పాండా ఎందుకు ఇప్పుడు వార్తలోకి వచ్చిందంటే, దాదాపుగా 7 years అవుతుంది వీటి యొక్క లైక్ రెడ్ పాండా జన్మనిచ్చి ఇప్పటికి 7 years అవుతుంది అన్నట్లుగా. అందువల్ల ఇది లైమ్ లైట్ లోకి వచ్చింది. పక్కన చూడండి ఏం కనబడుతుంది, పక్కన కన్జర్వేషన్ స్టేటస్. అంటే వీటి యొక్క ఉనికి, వీటి యొక్క లివింగ్ స్టేటస్ ఇప్పుడు ఎలా మనకు కనబడుతుంది? ఎలా కనబడుతుంది? ఐయుసిఎన్ లిస్ట్ లో చూసుకుంటే దిస్ ఇస్ ఇన్ ఎండేంజర్ లిస్ట్ లో ఉంది. సైటిల్ చూసుకుంటే అపెండిక్స్ 1 అంటే ఇది కూడా డేంజరే. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఒకసారి చూడండి, డేంజర్ అని నేను చెప్పడం కాదు, 7 సంవత్సరాల ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అర్థం చేసుకోండి, 7 ఏళ్ల తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చిందంటే వాటి జనాభా ఏ లెవెల్లో ఉందండి. అర్థమవుతుంది కదా నేను మాట్లాడుతుంది? అంటే అంత తక్కువ సిచ్యువేషన్లో ఎండేంజర్ లెవెల్లో థ్రెటనింగ్ జోన్కి చాలా దగ్గరగా ఉంది ఇది. అందువల్ల ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను మీకు చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. సో రెడ్ పాండా ప్రాజెక్ట్ కానీ, దీనికి జోగ్రఫీ అండ్ ఎన్వైర్మెంట్ ఈ రెండిటి పర్స్పెక్టివ్ లో మనకి ప్రాజెక్ట్ చీటా కానీ, ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ లయన్ కానీ, ఇలా చాలా ప్రాజెక్ట్స్ గురించి ఈ ఒక్క టాపిక్ దగ్గరే నేను కంప్లీట్ గా సీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఎస్, చూడండి. ఎస్, సో వీటికి సంబంధించి మనం కొంచెం బ్రీఫ్ మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇవి చాలా చిన్న పాండాస్ అని కూడా మనం అంటాం. సో సైజు చూస్తే ఇవి మనకి చాలా అంటే చాలా చిన్నగా మనకి ఇవి కనబడడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పర్యావరణ మార్పుకు సూచిక జాతిగా మనం చూసుకోవచ్చు. అంటే ఎలా అంటే క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల వీటి యొక్క ఉనికి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఇవి తగ్గుతున్నట్టు దాని అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో జరుగుతుంది అని మనకి అర్థం. నెక్స్ట్, ఇవి చూసుకుంటే ఈ మనకి హోమ్ క్యాట్ లెవెల్ అంత అంటే చాలా చాలా చిన్న సైజులో మనకు కనబడుతూ, సో ఇవి మనకి ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే భూటాన్ కానీ, చైనా కానీ, ఇండియా కానీ, మయన్మార్ కానీ, నేపాల్ కానీ, సో ఎంటైర్ గా ఈ రేంజెస్ అన్నిట్లో మనం వీటిని చూడొచ్చు. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చండి. సో దిస్ లొకేటెడ్ ఇన్ నేపాల్, చైనా అంటే ఈ రీజియన్ మొత్తం అండి. ఈ రీజియన్ మొత్తంలో మనం వీటిని చూసుకోవచ్చు. సో మనం ఇంకా ఇక్కడ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో కానీ, ఇంకా ఎస్పెషల్గా మనం చూసుకుంటే ఈ లొకేషన్ మనకి పద్మజా నాయుడు లైక్ జూ పార్క్ అని మనం ఇంకో దాన్ని చూడొచ్చు. సో ఆ రకంగా ఇది చూసుకుంటే మనకి ఐయుసిఎన్ లిస్ట్ లో ఎండేంజర్డ్ కానీ, అదే మనం వైల్డ్ లైఫ్ యాక్ట్ లో చూసుకుంటే Schedule 1లో కానీ, సో ఈ రకంగా ఇది మనకి కనబడుతుంది. ఓకేనా? ఎస్.
సో మరి దీని మీద మనం క్వశ్చన్స్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్వశ్చన్స్. సో కెన్ రెడ్ పాండాస్ లివ్ ఇన్ ఇండియా? కెన్ రెడ్ పాండాస్ లివ్ ఇన్ ఇండియా? సో అబ్సల్యూట్లీ దీస్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఐయుసిఎన్స్? సో ఐయుసిఎన్ ప్రతిరోజు మాట్లాడుకుంటున్నామండి. ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1948లో. ఎక్కడ? గ్లాండ్. ఏ దేశం? స్విట్జర్లాండ్. ఓకేనా? స్విట్జర్లాండ్లో ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో చూసుకుంటే ఇది మనకి ఏ జాబితాలో ఉంది? ఎండేంజర్డ్. ఏ జాబితాలో? ఎండేంజర్డ్. అదే వైల్డ్ లైఫ్ యాక్ట్లో చూసుకుంటే షెడ్యూల్ 1లో ఉంది. సైటిస్ చూసుకుంటే అపెండిక్స్ 1లో ఉంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్. సో తర్వాత మనం ఇక్కడ జస్ట్ ఇదంతా ఎక్స్ట్రా పాయింట్ అండి. ఇది మనకి ఎప్పుడు మన ప్రాజెక్ట్ రెడ్ పాండా, అంటే రెడ్ పాండాల్ని కన్జర్వ్ చేస్తూ మనం తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ రెడ్ పాండా. ఇట్ ఈస్ డెలివర్డ్ ఇన్ 1994. అర్థమవుతుందా? ఇది 1994లో అంతరించిపోతున్న రెడ్ పాండా జాతుల్ని మనం కాపాడాలని ఎక్కడ? ఇది చూసుకుంటే పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ రేంజ్లో సింగాలిలా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరేంటి? సింగాలిలా. పేరేంటి? సింగాలిలా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనం ఈ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. ఈ టర్మ్ మనకు చాలా ఇంపార్టెంట్. సింగాలియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇదంతా ఎక్స్ట్రా కంటెంట్ అండి. ఎవరైతే బిగినర్స్ ఈ వీడియో చూస్తున్నారో మీకోసమే ఇది. బిగినర్స్ మీకోసమే ఇది. ఎస్, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ టైగర్ ఇది మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 1973లో. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇది మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 1992లో. నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రొకడైల్ ఇది మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 1975. ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? ఒడిషాలో. ఇంకా స్పెసిఫిక్ జోన్ ఏంటి? భితర్కనికా నేషనల్ పార్క్. మనం నిన్నే కదా మాట్లాడుకుంది దీని గురించి. భితర్కనికా నేషనల్ పార్క్ చెప్పాలంటే దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఆఫ్టర్ ఆర్ ఫాలోడ్ బై సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ సిస్టమ్. సుందర్బన్స్ తర్వాత దేశంలోనే 2వ అత్యధికంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉన్న సిస్టమ్. నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే ప్రాజెక్ట్ చీటా ఇది మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 2022. ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? కూనో నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ప్రాజెక్ట్ చీటా ఇది మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2009. నెక్స్ట్ ప్రాజెక్ట్ లైన్ దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ వెరీ రీసెంట్లీ 2020లో ఇది మనకి ఇంప్లిమెంట్ అయింది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సో ఇట్ ఈస్ ఇన్ తెలుగు స్క్రిప్ట్. ఎస్. నెక్స్ట్ గాయల్ ఆర్ మిథున్. ఏంటి మిథున్? సంథింగ్ ఒక దున్నపోతను చూపిస్తున్నారు మాకు. ఎస్, దిస్ ఇస్ ఆల్సో బైసన్. ఇది కూడా ఒక దున్నపోత లాంటిదే. ఎస్, చూడండి, దిస్ ఇస్ అ బైసన్. ఓకేనా? ఎస్. మరి ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? సో బైసన్లలో కొంచెం షార్ట్ రేంజ్లో ఉంటుంది. మనం చూసే బైసన్స్ లైక్ ఇది మీ అందరికి తెలుసు కదా, బల్లాల్ దేవా, బాహుబలిలో ఒక దున్నపోతుని పడగొడుతుంది, అది ఇలాంటి కైండే కదా. సో ఇది మనం చూసుకుంటే ఇట్ ఈస్ అ బైసన్ ఆఫ్ ఇండియన్ బైసన్. కానీ దీంతో పోల్చుకుంటే ఈ మిథున్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకేనా? సైజు చిన్నగా ఉంటుంది. చిన్నగా అంటే మరీ చిన్న కాదండి, మినిమం 400 to 500 kgs ఉంటుంది. ఓకేనా? ఎస్. సో ఎందుకు ఇప్పుడు ఇది వార్తలకు వచ్చింది? ముఖ్యంగా ఈ మిథున్ మనకి ఎక్కడ కనబడతాడంటే వీడు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కనబడతాడు. చెప్పాలంటే వీడు నాగాలాండ్, అరుణాచల్ రాష్ట్రం యొక్క నేషనల్ ఎనిమల్ అండి వీడు. అర్థమవుతుందా? ఈ మిథున్ వచ్చేసి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కనబడతాడు. సో ఎందుకు వీడు ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చిందంటే వీడి గురించి మనం చూసుకుంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. మళ్ళీ లైవ్ స్టాక్ అంటే ఏంటో అనుకోకండి డియర్ తెలుగు మీడియం పిల్లలు. సో లైవ్ స్టాక్ అంటే ఏంటంటే పశు సంపద. ఓకేనా? ఎస్. పశు సంపదకి సంబంధించి మనం కొన్ని పథకాలను తీసుకురామా? ఆ పథకాల మీదంట ఈ మిథున్ గాడి బొమ్మ పెట్టాలి. అర్థమవుతుందా? ఈ మిథున్ గాడి బొమ్మను పెట్టాలని ఈశాన్య ప్రాంతం చెందిన శాస్త్రవేత్తలు మరియు గిరిజన రైతులు సంయుక్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో మళ్ళీ మనకు మిథున్ గాడు బయటకొచ్చిండు. ఓకేనా? ఎస్. వీడి గురించి కొంచెం చూసుకుంటే మనకు సరిపోతుంది. చూద్దామండి. వీడు ఇక్కడ మనకు తూర్పు హిమాలయన్ రేంజ్. మళ్ళీ తూర్పు హిమాలయన్ అంటే ఇంకేదో అనుకోకండి. ఒక్క నిమిషం. ఎస్. సో ఈ విధంగా మనకి ఇండియా స్ట్రక్చర్ అనేది లొకేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ రీజియన్ లో మన హిమాలయస్ కనబడతాయి. తర్వాత ఈ రీజియన్ లో కూడా మనకి హిమాలయన్ కనబడతాయి కదా. ఈ రీజియన్ మనం తెలుగులో ఏమంటున్నాం? తూర్పు హిమాలయన్ రేంజ్, లేదా ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాం?
దిస్ ఇస్ వి అడ్రస్డ్ విత్ వర్డ్ ఆఫ్ పూర్వాంచల్ హిమాలయాస్. సో వాట్ ఇస్ ద వర్డ్ ఇట్? పూర్వాంచల్ హిమాలయస్. సో ఈ రేంజ్ లో మనకి మన మిథున్ గాడు కనబడుతున్నాడు. సో ఇప్పుడు అడ్రస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ దాంట్లోకి వచ్చామా? యా. సో ఇప్పుడు మనకి ఈ మిథున్ కనబడుతున్నాడు. ఈ మిథున్ మనకి ఇంకెక్కడెక్కడ కనబడుతున్నాడు అంటే, సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా. సో ఈ ప్లేస్ లో మనకు కనబడుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ ద నేషనల్ ఎనిమల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్. ఇక చూస్తేనంట ఇవి 5000 ఇయర్స్ ముందు నుంచే వీటి యొక్క ఉనికి ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే వీటికి ఇంత స్టోరీ కూడా మనం ఇవ్వడం జరిగింది అని చెప్తుంది. ఇక మిథున్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ మనం చూసుకున్నాం అనుకో, ఇది IUCN లో చూస్తే వల్నరబుల్ లిస్ట్ లో ఉంది. సైటిస్ లో చూస్తే అపెండిక్స్ 1 లో ఉన్నాడు. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ మిథున్. ఓకేనా? సో మిథున్ వచ్చేసి మనకి 400 to 650 ఆ రేంజ్, ఆ హైట్ లో మనకు ఉంటాడు. చాలా కండలు పట్టుకొని ఉంటాడు. ఈ రకంగా ఇతని స్ట్రక్చర్ డిసైడ్ అయింది. సో మిథున్ మీద మన క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మిథున్? మిథున్ కున్న సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బాస్ ప్రాంటలిస్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ పాపులేషన్ మిథున్ ఇస్ హైయెస్ట్? ఎక్కడ మిథున్ హైయెస్ట్ గా మనకున్నాడు? మనం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాం అనుకో, మనకి మిథున్ అడుగడుగునా కనబడతాడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్? ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఇతను ఏ లెవెల్లో ఉన్నాడు? మనకి వల్నరేబుల్, చాలా దుర్బలమైన సిచ్యువేషన్ లో మిథున్ కనబడుతున్నాడు. నెక్స్ట్, INS సాత్పురా, ఇండియన్ నేషనల్ షిప్. సో ఇండియన్ నేవల్ షిప్ INS సాత్పురా ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది? సో చూడండి, గత కొంతకాలం నుంచి మనం సింగపూర్తో కొన్ని నావికా విన్యాసాలు మనం మాట్లాడుకున్నామా లేదా? సో దట్ ఈస్ వాట్ సింబెక్స్. వాట్ ఈస్ సింబెక్స్? సింబెక్స్ మీన్స్ సింగపూర్ లేటర్ ఇండియా మ్యారిటైమ్. మ్యారిటైమ్ అంటే అర్థం ఏంటి? మ్యారిటైమ్ అంటే నావికా విన్యాసాలు కదా. బైలేటరల్ ఎక్సర్సైజ్. ఈసారి ఎన్నోది? 34ది. ఇలాంటి విన్యాసాలు మన సింగపూర్తో ఎప్పటి నుంచి జరుపుకున్నాం? 1994లో. మొదట్లో దీన్ని మనం ఏమన్నాం? ఆపరేషన్ లయన్ కింగ్ అనే పేరుతో దీన్ని మనం అడ్రస్ చేసాం కదా. సో ఈ లిస్ట్ లో చూసుకుంటే మన సింగపూర్కి ఎవరిని పంపిస్తున్నాం? INS సాత్పురాని పంపిస్తున్నాం. ఈ కేటగిరీలో ఇప్పుడు మనం దీన్ని చూడబోతున్నాం. ఇది వచ్చేసి దీని క్లాస్, అంటే దీన్ని మనం నిర్మిస్తాం కదా. ఆ నిర్మించడానికి మనం ఒక క్లాస్ పెట్టుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనమే చదువుకున్నప్పుడు లైక్ మొన్నటి రకం మనం ఆపరేషన్ మహాదేవ్ అని, ఆపరేషన్ సింధూర్ అని ఒకటి సంథింగ్ పెట్టుకున్నాం కదా ఒకటి. ఇలాంటి షిప్స్ ఇవన్నీ ఎలాంటి ప్లే చేస్తాయి అంటే మల్టీ రోల్స్ ప్లే చేస్తాయి. అంటే మల్టీ రోల్స్ అంటే ఏం చేస్తారంటే ప్యాట్రోలింగ్ చేస్తాయి, లేదు అంటే యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేస్తాయి, డైరెక్ట్ యుద్ధంలోకి దిగుతాయి, తర్వాత సర్వేలెన్స్ చేస్తాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు చేస్తాయి. ఇవన్నీ వచ్చేసి ఏ క్లాస్ కి చెందినవి అంటే దీస్ ఆర్ బిలాంగింగ్ టు శివాలిక్ క్లాసెస్ అండ్ స్టెల్త్ గైడెడ్. వాట్ ఇస్ ఇట్? స్టెల్త్ గైడెడ్ షిప్స్ అన్నట్లుగా, అంటే కనబడకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీటన్నిటిని ప్రాజెక్ట్ 17. సో పేరేంటి? ప్రాజెక్ట్ 17 అని ఒక ప్రాజెక్ట్ కింద మనం వీటిని చేపట్టడం జరిగింది. సో ఒకసారి వీటిని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇది ఇండిజినస్ శివాలిక్ క్లాస్ లో ఒక మల్టీ రోల్ ఫ్రిగేట్ అంటే ఏం లేదు, షిప్స్ అండ్. నెక్స్ట్, సో ఇది ముంబైకి చెందిన మజగావ్ డాక్స్ లిమిటెడ్. ముంబైలో మనకు ఫేమస్ ఇండస్ట్రీ ఉంటుంది, దాని పేరు అది పోటీరి ఉంటుంది. అదేంటి? మజ్గావ్ డాక్ లిమిటెడ్. ఈ మజ్గావ్ డాక్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఎప్పుడు కమిషన్ చేశారు? 2011లో INS సాత్పుర్ అని దీన్ని కమిషన్ చేయడం జరిగింది. అండ్ అధికారికంగా 2011 ఆగస్ట్ నుంచి ఇది కమిషన్ అయిపోయింది. ప్రాజెక్ట్ 17 కింద ఇది జరిగిన ఒక సెకండ్ షిప్. ఇది విశాఖపట్నంలో ఈస్ట్ నేవల్ సైడ్ లో ఇది మనకి సేవలు అందిస్తుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్, సో ఇది చూసుకుంటే దీని పొడవు వచ్చేసి 142 మీటర్, సంథింగ్ దాని బ్రెడ్త్ వచ్చేసి 16 మీటర్, దాని యొక్క డ్రాఫ్ట్ వచ్చేసి 4.5 మీటర్. ఇలా దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇక ఇది చూసుకుంటే ఇది మనకి అప్రాక్సిమేట్లీ 32 నాటికల్ మైల్స్ స్పీడ్ లో ఇది మనకి వెళ్తుంది. సో 1 నాటికల్ మైల్ అంటే మనకి ఎంత? 1.852 కిలోమీటర్స్. 1.852 కిలోమీటర్స్. ఓకేనా? సో ఇది 32 లెవెల్ వెళ్తుంది. సరే 1.8 మనం అనుకున్నా సరే, 18 2 మనకి 36 కదా. సో 54 అంటే మనకి అప్రాక్సిమేట్లీ 57 అంటే గంటకి 57. సో 57 అంటే ఒక గంటకి దాదాపుగా చూసుకుంటే ఇది మనకి ఎంత? ఒక 58 కిలోమీటర్ పర్ అవర్ ఈ స్పీడ్ తో మనకి ఇది వెళ్తుంది. ఎవరు? INS సాత్పురా. ఓకేనా?
ఇక తిన మీద మనం కొన్ని క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ సాత్పురా ఇస్ క్లాసిఫైడ్ విచ్ టైప్ ఆఫ్ ద ఇండియన్ వెసల్. ఎలాంటి వెసల్? స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్. ఇది ఏ ప్రయారిటీ కింద మనం చేపట్టడం జరిగింది? ప్రయారిటీ 17. దీని మాక్సిమం స్పీడ్ ఎంత? ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి 32 నాటికల్ మైల్స్. ఓకేనా, 32 నాటికల్ మైల్స్ లో ఇది మనకు కనబడుతుంది. సో నెక్స్ట్ బ్లూ బర్డ్ శాటిలైట్. సో పేరులో బ్లూ బర్డ్ ఉంది, మరి నిజంగానే అలా అని ఏమనుకోకండి, జస్ట్ వినండి. ఏంటంటే మనం మొబైల్స్ మాట్లాడుకోవాలంటే చుట్టుపక్కల ఉన్న టవర్స్ మనకు హెల్ప్ చేస్తాయి కదా. సో ఇది ఎలాంటి సిస్టమ్ అంటే మనం కాల్ చేస్తే డైరెక్ట్ శాటిలైట్కి లింక్ అప్ అయి ఉంటుంది. అర్థమైంది కదా. సార్ ఇలాంటి సిస్టమ్ మనం ఎలాన్ మస్క్, టెస్లా, సంథింగ్ ఎస్ అదేనండి. కాకపోతే ఈసారి ఏ కంపెనీ అంటే యూఎస్ఏకి చెందిన ఏఎస్టీ అనే ఒక స్పేస్ మొబైల్ కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని కైండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ని మనం బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటున్నాం. దీన్ని రాబోయే 3 to 4 months లోపల మన ఇస్రో లాంచ్ చేద్దాం అనుకుంటుంది. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ ఎలా పడతాయంటే వెరీ రీసెంట్ గా మనం బ్లూ బర్డ్ అనే శాటిలైట్ చూసాం. దిస్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అండ్ దిస్ రిలేటెడ్ టు విచ్ స్టార్ట్అప్ ఆఫ్ విచ్ కంట్రీ. ఏ దేశంలో, ఏ స్టార్ట్అప్ లో దీన్ని తీసుకొచ్చారు అండ్ ఎవరు ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పటివరకు వేరే ఏ దేశాలన్నా ఉందా? ఈ రకంగా క్వశ్చన్స్ పడతాయి. జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఎస్, చూడండి. సో ఇది ఒక రెవల్యూషనరీ థింగ్ అని చెప్తుంది. అండ్ బేసిక్ చూసుకుంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు దిస్ బిలాంగ్స్ టు అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్. దిస్ ఇస్ డెవలప్డ్ బై ఏఎస్టీ స్పేస్ మొబైల్ స్టార్ట్అప్ ఫ్రమ్ యుఎస్ఏ. సో అక్కడ చూసుకుంటే ఇలాంటి దాన్ని మనం ప్రవేశపెడుతున్నాం. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ మనం చూసుకుంటే 40 మెగా హెడ్జెస్ వరకు ఇది మనకు కనబడుతుంది. అంటే చాలా రేంజ్ లో ఇది మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎంబీపీఎస్ ఎంత అంటే 120 ఎంబీపీఎస్ వరకు మనకి హైయెస్ట్ డేటా ఇది లెవెల్లో వస్తుంది. ఇది కనుక వచ్చిందంటే మన దేశంలో అన్ని ఇండస్ట్రీస్ అయిపోయినట్లే. ఓకేనా. ఎస్, మరి దీని మీద మన క్వశ్చన్స్ ఏమైనా చూడొచ్చు అంటే హూ డెవలప్ ద బ్లూ బర్డ్. ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఏఎస్టీ స్పేస్ మొబైల్ అండ్ స్టార్ట్అప్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద బ్లూ బర్డ్ శాటిలైట్? దీని ప్రైమరీ పర్పస్ అంటే డైరెక్ట్ స్మార్ట్ ఫోన్ కమ్యూనికేషన్ ఫ్రమ్ స్పేస్ నుంచి డైరెక్ట్ గా మనకి కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ ద బ్లూ బర్డ్ శాటిలైట్? దీని వెయిట్ మనకి ఎంతవరకు కనబడుతుంది? అప్రాక్సిమేట్లీ 6000 kgs వరకు మనకు కనబడుతుంది. ఇన్ విచ్ ఆర్బిటల్? మనం చూసుకుంటే దీన్ని ఏ ఆర్బిటల్లో ప్రవేశపెడుతున్నాం అంటే భూమికి అత్యంత దగ్గరగా ఉన్న లో ఎర్త్ ఆర్బిటాల్. సో చూసుకుంటే లో ఎర్త్ ఆర్బిటాల్లో మనం దీన్ని ప్రవేశపెడుతున్నాం. ఎందుకు సార్ మరి ఇంకా హై రేంజ్ లో మనం తీసుకెళ్ళొచ్చు కదంటే, సార్ ఒకటి దగ్గరగా ఉన్న టవర్స్ నుంచి సిగ్నల్స్ కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అక్కడెక్కడో మనం అంత దూరంలో పెడితే ఎలా ఉంటుంది? సో వేటికైతే లో ఎర్త్ ఆర్బిటాల్లో ఇన్స్టాల్ చేయాలో వాటిని అక్కడే ఇన్స్టాల్ చేయాలి. వేటినైతే జియో సింక్రోనస్ ట్రాన్సిట్ ఆర్బిటాల్లో పెట్టాలో వాటిని అందులోనే పెట్టాలి. సో వేటి లిమిట్ వాటికి ఆ విధంగా ఉంటుంది. మరి లో ఎర్త్ ఆర్బిటాల్ మరి ఏ రేంజ్ లో ఉంటుంది అంటే అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, చేయండి ఆన్సర్. సో లో ఎర్త్ ఆర్బిటాల్ భూమి నుంచి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది? ఇప్పుడు మీరు తెలుసుకొని మీరే ఆన్సర్ చేయండి. అర్థమవుతుందా? సో ఎందుకంటే ఇలాంటి వాటి మీద కొంచెమైనా సరే మీకు క్యూరియాసిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం మాట్లాడడం జరిగింది? లో ఎర్త్ ఆర్బిటల్ పేర్లోనే ఉంది. లో అంటే చాలా చాలా తక్కువ కిలోమీటర్సే కదా, భూమికి చాలా తక్కువ కిలోమీటర్సే కదా. చెప్పను, మీరే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే జియో సింక్రోనస్ ఆర్బిటల్ మొన్ననే చెప్పడం జరిగింది. అది ఏ లెవెల్ హైట్ లో ఉంటుంది? ఎప్పుడు మనకు నిసార్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, నిసార్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ని మనం జిఎస్ఎల్వి F-16 ద్వారా ప్రవేశపెట్టిన మొన్నే కదా మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు నేను జియో సింక్రోనస్ ఆర్బిటర్ హైట్ గురించి చెప్పడం జరిగింది. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, లో ఎర్త్ ఆర్బిటల్ హైట్ ఏ లెవెల్లో భూమికి కనెక్ట్ అయి ఉంటుంది? చేయండి ఆన్సర్. ఓకేనా. ఎస్, సో దిస్ అవర్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ ఫీల్ ఎంజాయ్. యువర్ శ్రవణ్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.